హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తని క్లాస్ లేఫెలే నాయల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. కొంతమంది ఉన్నా లేకపోయినా మన మధ్య ఉన్నట్టే ఉంటారు. అందులో ఫస్ట్ ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్, కె బాలుచందర్, దాని తర్వాత రామోజీరావు, రామానాయుడు, నాగేశ్వరరావు. వీళ్ళు మన మధ్య లేకపోయినా వీళ్ళు మన మధ్య ఉన్నట్టే ఉంటారు. అంటే వాళ్ళు వేసిన స్ట్రాంగ్ పునాదులు అటువంటివి, కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్గా వండర్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఆ వండర్స్లో మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఈరోజు రామోజీరావు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లేకపోయినా ఆయన పాటలో, ఆయన సినిమాలో ఆయన 100 ఏళ్ళు బ్రతికే ఉంటారు. ఆయన 100 ఏళ్ళు బ్రతుకుంటారు. రామోజీరావు గారు ఉన్నా లేకపోయినా ఈటీవీ, ఈనాడు పేపర్, అక్షరాన ఆయుధం, జర్నలిజం, శ్రీ రామోజీరావు గారు మార్గదర్శక రూట్స్, వీటిల్లో ఆయన బ్రతికే ఉంటాడు. ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటాడు. బిఫోర్ నెవర్. అంటే రామోజీరావు గారు తర్వాత రామోజీరావు గారు ముందు ఉన్నా లేకపోయినా రామోజీరావు గారు అనే పేరు అలా శాశ్వతం అయిపోయింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్, కె బాలుచందర్ గారు, రామానాయుడు, నాగేశ్వరరావు, ఎంటి రామారావు గారు, మన రామోజీరావు గారు. వీళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పేర్లు శాస్త్రం, వాళ్ళ పేర్లు 200, 1000 వాళ్ళు బ్రతికే ఉంటారు. అక్షర ఆయుధం. సార్ మీరు ఎక్కడున్నా మీ హార్ట్ శాంతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. మీరు నమ్మిన స్టాఫ్లో 3 కరెక్ట్, మిగతా 3 కరెక్ట్ కాదు. మీరు అన్నెసెసరీగా వాళ్ళని నమ్మారు. మీరు చూసి పెద్ద తెలివైన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, భయంకరమైన తెలివైన వ్యక్తి అనుకున్నా. ఐఎమ్ రియల్లీ సారీ సార్, మీరు ఎంత ఫూల్ అనుకోలేదు. మీరు లేరు, ఏమన్నప్పుడు మాట్లాడకూడదు. కానీ నేను మీ గురించి మాట్లాడట్లేదు, మీ సంస్థ పనిచేసే స్టాఫ్ గురించి మాట్లాడుతున్నా, ఒకరి గురించి మాట్లాడుతున్నా అంతే, ఒకళ్ళు. సో దిస్ ఈజ్ ఏ రివ్యూ ఆఫ్ మై సైడ్. మీరు లేదు, మీ ఆత్మ ఎక్కడున్నా సాధించాలని. మీరు ఈటీవీ కూడా చాలా మటుకు దెబ్బతింది. అశ్లీలత కాస్త జబర్దస్త్ వాటిల్లో పెరిగింది. అశ్లీలత వాటిల్లో నాకు చూడబుద్ధి కావట్లేదు. ఒక ఈటీ పాడుగా తీయకూడదు ఈ మధ్య నేను చూడట్లేదు. నేను ఎవరిని కించవద్దామని, ఎవరిని అవమానించడం నేను ఈ వీడియో చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను మీ సంస్థల్ని తప్పట్టట్లేదు, మీ సంస్థలో ఉన్న వ్యక్తుల్ని తప్పట్లేదు. ఒకే ఒక వ్యక్తిని తప్పట్టాను అంతే. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు బాగా తెలుసు. ఆ వ్యక్తి ముందు మా కుటుంబం తిన్న దెబ్బ ఎటువంటిదో నాకు తెలుసు. ఇంకొకటి, శ్రీ మన నందమూరి అందగాడి బాలకృష్ణ గారి బర్త్డే. నేను సార్ మీ తాత అంటే నాకు నమ్ముతుంది, మీ తాత అంటే అలా అన్నారు. సో మీరు దాని బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకుని మీ బసవ తారకమ్మ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గుడ్ హెల్త్ వెళ్ళాలి. ఈ సినిమాలన్నీ నెక్స్ట్ వచ్చే సూపర్ హిట్స్ కావాలని స్ఫూర్తి కోరుకున్న శ్రీ మన నందమూరి అందగాడు శ్రీ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రేపు ఆయన బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ టు యూ వన్స్ అగైన్. మీరు నా బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకొని ఎంతో టాలెంట్ని ఎంకరేజ్ చేసి మీ బసవ తారకమైన ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. సర్వే జన సుఖనవంతు, సర్వే శోషణ సుఖనవంతు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి, ఎవరిని కించవచ్చి, ఎవరినో చేసిన వీడియో కాదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశాను. ఎవరిని కించవద్దామని అవమానిస్తే నేనైతే వీడియో చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ కామెంట్స్ని తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనవంతు. ఎవరికి ఏం కావద్దు, మీ అందరూ బాగుండదు. జై జవాన్ జై కిసాన్. రాజ్యాంగం ఇచ్చిన నా హక్కుతో ఈ వీడియో చేస్తాను. ఎవరిని కించవద్దని, ఎవరిని అవమానిస్తానైతే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.